హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సిద్ధాంతాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త. సైకాలజీలోని మొత్తం సిద్ధాంతాలను ఒక దగ్గర రాసి వీడియో చేస్తున్నాను. నా యొక్క వీడియోను ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ మీ మిత్రులకు షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి సిద్ధాంతాలు ప్రతిపాదించిన శాస్త్రవేత్త. ఫస్ట్ వన్ వచ్చేసి నైతిక వికాస సిద్ధాంతం. ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే లారెన్స్ కోల్బర్గ్. ఇతను అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. నేను ఇంతకుముందే ఒక వీడియో చేశాను, శాస్త్రవేత్త అతను ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అనేది నేను వీడియో చేశాను. ప్లేలిస్ట్లో పోయి ఆ వీడియో చూడగలరు. సెకండ్ వన్ భాష వికాస సిద్ధాంతం. భాష కనిపిస్తే చాలు నోమ్ చామ్స్కీ అని గుడ్డిగా పెట్టేయచ్చు, రైట్. భాష వికాస సిద్ధాంతం, నోమ్ చామ్స్కీ. ఇతను అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. మళ్ళొకసారి ఆ దేశం కూడా నేను వివరించడం జరుగుతుంది. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే జీన్ పియాజే. జీన్ పియాజే స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ ఫోర్త్ వన్ మానవ వికాస దశల విభజన. ఎలిజబెత్ హార్లాక్. ఇతను అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. మానవ వికాస దశల విభజనను అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఎలిజబెత్ హార్లాక్. నెక్స్ట్ ఆత్మభావన సిద్ధాంతం. కార్ల్ రోజర్స్. ఇతను అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. వికాస కృత్యాలను రాబర్ట్ జే హావిగ్ హార్స్టెడ్. పేరు కొంచెం పెద్దగా ఉంది. రాబర్ట్ జే హావిగ్ హార్స్టెడ్. ఇతను ఇండియా దేశానికి చెందిన వ్యక్తి. వికాస కృత్యాలను ప్రతిపాదించింది ఎవరంటే రాబర్ట్ జే హావిగ్ హార్స్టెడ్. నెక్స్ట్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం వచ్చేసి ఎరిక్ ఎరిక్సన్. స్వీడన్ దేశానికి చెందిన వ్యక్తి ఎరిక్ ఎరిక్సన్, స్వీడన్ దేశం. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధన అభ్యాసన సిద్ధాంతం ఇవాన్ పావ్లో. ఇతను రష్యా దేశానికి చెందిన వ్యక్తి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఈ శాస్త్రీయ నిబంధన అభ్యాసన సిద్ధాంతం యొక్క మారు పేర్లు చూసుకుంటే నిబంధన ఉద్దీపన సిద్ధాంతం, రెండోది సాంప్రదాయ సిద్ధాంతం, ఎస్ టైప్ సిద్ధాంతం, టైప్ 1 సిద్ధాంతం, తర్వాత ఉద్దీపన ప్రాధాన్యత సిద్ధాంతం, రైట్. నిబంధన ప్రతిస్పందన సిద్ధాంతం, నెక్స్ట్ సాంప్రదాయ సిద్ధాంతం, ఎస్ టైప్ సిద్ధాంతం, టైప్ 1 సిద్ధాంతం, ఉద్దీపన ప్రాధాన్యత సిద్ధాంతం. ఎస్ టైప్ సిద్ధాంతం అంటే స్టిమ్యులేట్, ఎస్ అంటే ఏంది స్టిమ్యులస్ అంటే ఉద్దీపన ప్రాధాన్యం ఇచ్చిన సిద్ధాంతం. ఖచ్చితంగా మారు పేర్లు నేర్చుకోవాలండి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనకుండా నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడగవచ్చు. ఇవాన్ పెట్రోవిచ్ పావ్లో, రష్యా దేశం చెందిన వ్యక్తి. నెక్స్ట్ యత్నదోష అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే థారండైక్. ఇతను అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. మారు పేర్లు చూసుకుంటే ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం అంటే స్టిమ్యులస్ రెస్పాన్స్ సిద్ధాంతం, సంసర్గ సిద్ధాంతం, సంధాన సిద్ధాంతం, ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం. నెక్స్ట్ వన్ అనవసరమైన వ్యర్థ కదలికలు వదిలివేయబడ్డ సిద్ధాంతం. మనము సిద్ధాంతం చదువుతుంటే ఈ అనవసరమైన వ్యర్థ కదలికలు వేయబడ్డ సిద్ధాంతం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. నెక్స్ట్ బాండ్ థియరీ. నెక్స్ట్ విజయపథ వర్ణరీతి అభ్యాసనం. నెక్స్ట్ వన్ సుఖ దుఃఖ అభ్యాసన సిద్ధాంతం అనే కూడా దీన్ని అంటారండి. ఇంకోసారి యత్నదోష అభ్యాసన సిద్ధాంతం ప్రతిపాదించిన థారండైక్. మారు పేర్లు ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం, సంసర్గ అభ్యాసనం,
సంధానవాద సిద్ధాంతం, ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం, అనవసరమైన వ్యర్థ కదలికలు వదిలివేయబడ్డ సిద్ధాంతం, బంధ సిద్ధాంతం, దాన్ని బాండ్ థియరీ అని అంటాం. విజయపథ వర్ణరీతి అభ్యాసనం, సుఖ దుఃఖ అభ్యాసన సిద్ధాంతం. నెక్స్ట్ 10వది కార్యసాధక లేదా యాంత్రిక నిబంధన సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది బిఎఫ్ స్కిన్నర్. స్కిన్నర్ వచ్చేసి అమెరికా దేశం. మారు పేర్లు చూసుకుంటే పరికరాత్మక నిబంధన సిద్ధాంతం, ఆర్ టైప్ సిద్ధాంతం. ఆర్ టైప్ సిద్ధాంతం అంటే రెస్పాన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి, ప్రతిస్పందనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి ఆర్ టైప్ సిద్ధాంతం అని అంటాం. దీన్ని ఆర్ఎస్ టైప్ సిద్ధాంతం అని కూడా అంటాం. టైప్ 2 సిద్ధాంతం అని అంటాం. ఉద్దీపనకు ప్రాధాన్యత లేని సిద్ధాంతం అని అంటాం. ఉద్దీపనకు ప్రాధాన్యత ఉన్న సిద్ధాంతం ఏది అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఉద్దీపనకు ప్రాధాన్యత లేని సిద్ధాంతం ఏది అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఆ టైప్ సిద్ధాంతం అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఎస్ టైప్ సిద్ధాంతం అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. టైప్ 1 సిద్ధాంతం అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. టైప్ 2 అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం. దీంట్లో కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో బోధనా యంత్రాన్ని కనుగొనడం జరిగింది. బోధనా యంత్రాన్ని కనుగొన్నది ఎవరు అంటే ఎస్ఎల్ ప్రెస్సీ. ఎవరండి? ఎస్ఎల్ ప్రెస్సీ. నెక్స్ట్ వన్ అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం. ఈ అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఉల్ఫ్గాంగ్ కోయలర్. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఉల్ఫ్గాంగ్ కోయలర్. అంటే ఎక్కువగా పనిచేసింది ఇతను కోయలర్. కానీ గెస్టాల్వాదులందరూ ఈ అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దాంట్లో చూసుకుంటే మార్క్స్ వర్దిమీర్, ఉల్ఫ్గాంగ్ కోయలర్, కట్ కోప్కా. ఈ మార్క్స్ వర్దిమీర్ని ఏమంటాము అంటే గెస్టాల్వాద పీతామహుడని మార్క్స్ వర్దిమీర్ని అనడం జరుగుతుంది. రైట్. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం గెస్టాల్వాదులు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఉల్ఫ్గాంగ్ కోయలర్. నెక్స్ట్ గెస్టాల్వాదానికి మూల పురుషుడు ఎవరు అంటే మార్క్స్ వర్దిమీర్. నెక్స్ట్ వన్ పరిశీలన అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరా. ఇతను కెనడా దేశానికి చెందిన వ్యక్తి. పరిశీలన అభ్యాసనం మారు పేర్లు చూసుకుంటే సాంఘిక అభ్యాసనం, సోషల్ లెర్నింగ్ థియరీ, అనుకరణ అభ్యాసనం, ఇమిటేషన్ లెర్నింగ్ థియరీ అని కూడా అంటాం. లేదా సాంఘిక అనుకరణ అభ్యాసన సిద్ధాంతం అని కూడా అంటాం దీన్ని. నెక్స్ట్ నమూనా సిద్ధాంతం. నెక్స్ట్ యత్నరహిత సిద్ధాంతం. ఏది? పరిశీలన సిద్ధాంతాన్ని యత్నరహిత సిద్ధాంతం అని అంటాం. ఇంకోటి ప్రాతినిధిత్వ అభ్యాసనం అని కూడా అంటాం. ఇంకోసారి చూసుకుంటే పరిశీలన అభ్యాసనాన్ని ప్రతిపాదించింది ఆల్బర్ట్ బండూరా, కెనడా దేశం. మారు పేర్లు సాంఘిక అభ్యాసనం, అనుకరణ అభ్యాసనం, నమూనా అభ్యాసనం, యత్నరహిత అభ్యాసనం, ప్రాతినిధిత్వ అభ్యాసనం. నెక్స్ట్ సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం. సాంఘిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరా. సాంఘిక అభ్యాసనం అంటాం. కానీ సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే వైగాడ్స్కీ, రష్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి. సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం వైగాడ్స్కీ. మారు పేర్లు చూసుకుంటే జ్ఞాన నిర్మాణాత్మక సిద్ధాంతం. నెక్స్ట్ సాంస్కృతిక చారిత్రక దృక్పథం అని కూడా ఈ సిద్ధాంతాన్ని చెప్తాం. నెక్స్ట్ మాస్లో అవసరాల అనుక్రమాణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే అబ్రహాం మాస్లో. ఇతను అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి అబ్రహాం మాస్లో. నెక్స్ట్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జేపీ గిల్ఫర్డ్, అమెరికా దేశం. అమెరికా. నెక్స్ట్ ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతం. మరొకటి ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం. ఈ రెండింటిని ప్రతిపాదించింది ఎవరు అంటే థర్స్టన్, అమెరికా దేశం. రైట్. ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతం ఒకటి, ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థర్స్టన్, అమెరికా దేశం. నెక్స్ట్ ప్రజ్ఞ
బహుకారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం. మరొకటి సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను కూడా రూపొందించింది ఎవరు అంటే థార్న్డైక్. థార్న్డైక్ చూసుకుంటే ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం, సిఏవిడి ప్రజ్ఞా పరీక్ష, ఈ రెండింటిని ప్రతిపాదించింది ఎవరు అంటే థార్న్డైక్, అమెరికా దేశం. నెక్స్ట్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే హోవార్డ్ గార్డెనర్. ఎవరు? హోవార్డ్ గార్డెనర్, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఉద్వేగాత్మక ప్రజ్ఞను ప్రతిపాదించింది ఎవరు అంటే గోల్డ్మ్యాన్, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధి భావన, ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రతిపాదించింది ఎవరు అంటే విలియం స్టెర్న్, జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రతిపాదించింది విలియం స్టెర్న్. అందరూ ఏమనుకుంటారంటే ఆల్ఫ్రెడ్ బీనే అనుకుంటారు. బీనే కాదండి, ఇతను ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రతిపాదించింది ఎవరు అంటే విలియం స్టెర్న్, బీనే కాదు. రైట్. నెక్స్ట్ ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? చార్లెస్ స్పియర్మ్యాన్. ఎవరండి? చార్లెస్ స్పియర్మ్యాన్, ఇతను ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ మనోవిశ్లేషణ సిద్ధాంతం, మనోవిశ్లేషణ సిద్ధాంతం రక్షక తంత్రములు రెండింటిని ప్రతిపాదించింది ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆస్ట్రియా దేశం చెందిన వ్యక్తి. మనోవిశ్లేషణ సిద్ధాంతము మరియు రక్షక తంత్రాలను ప్రతిపాదించింది ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆస్ట్రియా దేశం. నెక్స్ట్ నిర్దేశక మంత్రణం, నిర్దేశక మంత్రణం ఎవరు అంటే విలియమ్సన్, అమెరికా దేశం. నెక్స్ట్ ఆనిర్దేశిక మంత్రణం, ఆనిర్దేశిక మంత్రణం కార్ల్ రోజర్స్, అమెరికా దేశం. నెక్స్ట్ శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, శ్రేష్ఠ గ్రహణ మంత్రణం ఎఫ్సి థార్న్, ఎఫ్సి థార్న్. చూసుకుంటే మరొకసారి నిర్దేశిక మంత్రణాన్ని ప్రతిపాదించింది విలియమ్సన్, ఆనిర్దేశిక మంత్రణాన్ని ప్రతిపాదించింది కార్ల్ రోజర్స్, శ్రేష్ఠ గ్రహణ మంత్రణాన్ని ప్రతిపాదించింది ఎఫ్సి థార్న్. రైట్. నెక్స్ట్ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే యూనిఫ్యాక్టర్ థియరీ అంటాం. ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బీనే, ఇతను ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. ఏకకారక సిద్ధాంతం ఎవరు? బీనే. నెక్స్ట్ స్వరూప నమూనా సిద్ధాంతం, స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గిల్ఫర్డ్, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ఫర్డ్. ఎలా అడగొచ్చు క్వశ్చన్ అంటే ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అని అడగొచ్చు. నిర్దేశిక మంత్రణాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడగొచ్చు. రైట్. ఈ విధంగా క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకుంటే 1 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే కొంతమంది శాస్త్రవేత్తలు ఏ వాదానికి చెందినవారు అని అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కింది వారిలో ప్రవర్తనవాదానికి చెందిన వారెవరు, లేదా ప్రవర్తనవాదానికి చెందని వారెవరు, లేదా గెస్టాల్ వాదులు ఎవరు, గెస్టాల్ వాదులు కింది వారిలో ఎవరు అని కూడా క్వశ్చన్ అడుగుతారు. అయితే మనం చూసుకుంటే ప్రవర్తనవాద సిద్ధాంతం దాన్ని ఏమంటామంటే సంసర్గవాద సిద్ధాంతాలు అంటాం. ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాలు చూసుకుంటే ఏమేమి ఉన్నాయంటే ఒకటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, నిబంధనోదిత అభ్యాసన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, యత్నదోష అభ్యాసన సిద్ధాంతం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఇవాన్ పావ్లో ప్రతిపాదించాడు. నిబంధనోదిత అభ్యాసన సిద్ధాంతాన్ని ఎవరు అంటే వాట్సన్ అండి, ఇతను ఆల్బర్ట్ అనే శిశువు పైన ప్రయోగం చేసి నిబంధనోదిత అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. ఏ సిద్ధాంతం ఆధారంగా అంటే ఈ పావులో యొక్క సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఈ వాట్సన్ ఆల్బర్ట్ అనే శిశువు పైన ప్రయోగం చేసి నిబంధనోదిత అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. నెక్స్ట్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం, యత్నదోష అభ్యాసన సిద్ధాంతం. ఈ నాలుగు సిద్ధాంతాలు వచ్చేసి ప్రవర్తనవాద సిద్ధాంతానికి చెందినవి. దాన్ని సంసర్గవాద సిద్ధాంతాలని కూడా అంటాం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, నిబంధనోదిత అభ్యాసన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, యత్నదోష అభ్యాసన సిద్ధాంతం. రెండవది గెస్టాల్ట్ చూసుకుంటే దీన్ని సంజ్ఞానాత్మక వాదులు అని కూడా అంటాం. గెస్టాలిజం
వీళ్ళు ప్రతిపాదించింది ఏంటంటే ఒకటి అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం వచ్చేసి దేని కిందికి వస్తుందంటే గెస్టాల్ వాదుల కిందికి వస్తుంది. నెక్స్ట్ ప్రత్యక్ష అభ్యాసన సిద్ధాంతం. ప్రత్యక్ష అభ్యాసన సిద్ధాంతాన్ని ఎవరు అంటే కట్కోప్కా ప్రతిపాదించడం జరిగింది. ఇది అవుట్ ఆఫ్ సిలబస్ కానీ మన సిలబస్లో లేదు, బట్ గుర్తుపెట్టుకుంటే మంచిది. ప్రత్యక్ష అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే కట్కోప్కా. నెక్స్ట్ వన్ నిర్మాణాత్మక వాదం, కన్స్ట్రక్టివిజం అంటాం. నిర్మాణాత్మక వాదం చూసుకుంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఒకటి, సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం ఒకటి. ఇవి రెండు నిర్మాణాత్మక వాద సిద్ధాంతానికి చెందినవి. రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.